అధికారి ఆదోని ఈరోజు పెద్ద హరివారం గ్రామానికి సంబంధించిన చాలామంది రైతులు సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ ముందు గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. పంట నష్ట పరిహారానికి సంబంధించి 2023 సంబంధించి వారి యొక్క దాదాపుగా వారికి 1920 అకౌంట్లలో సేకరించి ఇంతకు మునిపే మనము ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అందులో 624 అకౌంట్లు అకౌంట్ నంబర్లు లేకుండా ఈ యొక్క కింది స్థాయి విఏఏలు సమర్పించడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది, ఫెయిల్యూర్ రికార్డ్స్, ఇన్వాలిడ్ రికార్డ్స్ కింద. సో వాటిలో 441 అకౌంట్లు రైతుల యొక్క ఖాతాలను అక్కడ వేసి వాటిని మళ్ళీ పైకి పంపించడం జరిగింది. సో ఇది తొందరలోనే ఈ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇంతేకాక ఆ యొక్క గ్రామంలో సంబంధిత ఒక విఏఏ, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, నాకు వచ్చిన కంప్లైంట్ల ప్రకారము నేను పోయి వెంటనే గ్రామంలో విచారణ చేపట్టడం జరిగింది. అందులో దాదాపుగా 22 మంది రైతుల అకౌంట్లు వేరే ఖాతాలకు వెళ్ళడం జరిగిందని తెలిసింది. సో ఆ యొక్క అకౌంట్ల నంబర్లను తీసుకొని వాటి ద్వారా విచారణ చేసిన పిమ్మట 8 అకౌంట్లు తిరిగి ఆయా రైతులకు వేయించడం జరిగింది ఆ యొక్క విఏఏ. అదేవిధంగా 7 అకౌంట్లు అసలు పడక అమౌంట్ అనేది జమ కాకుండా ఆ యొక్క ఇన్వాలిడ్ ఫెయిల్యూర్ రికార్డ్స్లో వెనక్కి రావడం జరిగింది. ఇంకా 7 అకౌంట్లు తేలాల్సి ఉంది. సో ఇది ముఖ్యంగా ఈ యొక్క పెద్ద హరివారం గ్రామంలో జరిగినటువంటి విషయము. అంతేకాకుండా 624 అకౌంట్లు ఇంతకుముందు ఏదైతే మనం ఒక తప్పుడు అకౌంట్లు అంటే రెక్టిఫై కోసం వెనక్కి వచ్చిన అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో 441 అకౌంట్లని రెక్టిఫై చేయించి రైతులకు సంబంధించిన ఖాతా నెంబర్లను వేసి పైకి పంపించడం జరిగింది. త్వరలోనే ఆ యొక్క అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అంటే ఇంతకుముందు ఎప్పుడు ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు కదా సార్, ఈసారి ఎందుకు ఇట్లా జరిగినాయి? మనకు డ్రాట్ 2023 అనేది ఈ సంవత్సరము చాలా అధిక మొత్తంలో వచ్చింది. దాదాపుగా మండలంలో 18,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని చెప్పి మనం నివేదిక ఇవ్వడం జరిగింది. ఇందులో రైతుల సంఖ్య వచ్చేసి 21,933 మంది రైతులు ఈ యొక్క డ్రాట్ ఈ పంట నష్టాలు జరిగినాయని చెప్పి మనం నివేదిక సమర్పించడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో జరిగినందువల్ల ఈ యొక్క విఐఏ దీన్ని ఆసరాగా తీసుకొని ఏదైనా చేసిండొచ్చు అనేది. దీంట్లో మామూలుగానే కొన్ని చిన్న ఎక్సెల్ ఈ వర్క్ చేసేటప్పుడు 1 నెంబరు లేదా 0 పడకపోవడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా వెనక్కి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా అమౌంట్ ఎవరికి ఎక్కడికి పడదు. అవన్నీ వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ రెక్టిఫై చేసి సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్గా ఉంటుంది. మొన్న కూడా మనం ఆల్రెడీ పోయిన నెల 25వ తేదీ ఈ యొక్క అకౌంట్లను రెక్టిఫై చేసి పంపించడం జరిగింది మండలం మొత్తం. గతంలో కూడా ఇట్లా జరిగినప్పుడు కేవలం ఆధార్ కార్డు వల్లనే రైతుల అకౌంట్లో పడినట్లు జరిగింది సార్. మరి ఈ సంవత్సరం ఎందుకు ఇట్లా జరిగింది? ఇంతకుముందు ఇన్సూరెన్స్కు సంబంధించి మనకు ఎప్పుడు కూడా ఇంతకుముందు డ్రాట్ వచ్చినట్లుగా దాఖలాలు లేవు. డ్రాట్ కానీ ఇట్లాంటి ఫ్లడ్ ఒకవేళ ఏదొచ్చినా కూడా మనకి ఇన్సూరెన్స్ వస్తూ ఉండేది. అది కూడా ఆధార్ బేస్డ్ ద్వారా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లలో ఈ క్రాప్ బుకింగ్ చేసిన రైతులకు పడిపోతూ ఉండేది. కానీ ఈసారి ఆధార్ బేస్డ్ కాకుండా అకౌంట్ నెంబర్లను అడగడం ద్వారా అకౌంట్ నెంబర్లను మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మీ గుడ్ నేమ్ సార్? నా పేరు అశోక్ కుమార్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి ఆదోని.